మెయిన్ మా ట్రాన్స్జెండర్స్ కి జాబ్ ఇచ్చారు, చాలా సంతోషం. నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సిగ్నల్ దగ్గర మేము భిక్షాటన చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఇదే సిగ్నల్ మేము మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషం ఉంది. ఇంకొకటి ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పిఎస్ లో మాకు సార్ వాళ్ళు కానీ ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇప్పుడు మీకు ఇది రావడానికి మీరు అసలు ఎంత కష్టపడ్డారు? ఇప్పుడు గతంలో మీకు ఎలాంటి అవమానాలు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా ట్రాన్స్జెండర్స్ కి ఏమి ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వలేదు కూడా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు మంచి హోదా ఇచ్చిండు, మంచి జాబ్స్ ఇచ్చాడు. అది చాలా సంతోషమైన విషయము రేవంత్ రెడ్డి సార్ గారికి. ఇంకా చాలా మంచి పని చేశాడు. ఇంకా ఇదే జాబ్స్ కాకుండా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళు కూడా మంచి జాబ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇది మీకు పర్మనెంట్ జాబ్ అని చెప్పారా, లేకుంటే మామూలుగా కాంట్రాక్ట్ బేసిక్ లాగా తీసుకున్న తర్వాత మీకు ఇది పర్మనెంట్ అని మీకు అనిపిస్తుందా? మాకైతే పర్మనెంట్ అనే చెప్పారు, మరి పర్మనెంట్ అని చెప్పారు. పర్మనెంట్ అని చెప్పారు సార్. ఇప్పుడు మొత్తం 44 మందిని తీసుకున్నట్లయితే మరి ఇప్పుడు కొంతమంది నాకు ఈ జాబ్ అవసరం లేదు అని చెప్పేసి కూడా దీన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారమ్మా? అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది మేము చేయమని కొంతమంది ఉన్నారు. మాకు కావాలి కాబట్టి మాకు ఈ జాబ్ కావాలని మేమైతే చేసుకుంటున్నాం. జాబ్కి మాకు చాలా సంతోషం. అంటే ఇప్పుడు ట్రైనింగ్ విషయంలో కానీ ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు కానీ ఎట్లాంటి అనుభవాలు ఎదురైనాయి అంటారు? ఇక మొన్న ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అయితే నాకు చాలా మంది ఎక్కిరిచ్చారు. ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళే ఈ మనిషి ఇంత లావు ఉన్నది, ఇంత వెయిట్ మనిషి 800 మీటర్స్ ఉరకలేదు, 100 మీటర్స్ కూడా ఉరకలేదేమో అని. కానీ 800 మీటర్స్ కూడా నేను బాగానే ఉరికినాను, 100 మీటర్స్ లో కూడా నేను ఫాస్ట్ వచ్చినాను, షార్ట్ ఫుట్ లో కూడా నేను ఫాస్ట్ చేశాను, లాంగ్ జంప్ లో కూడా బాగా అన్నిట్లో కూడా మంచిగా వచ్చినాము, బాగా చేసినాము. ఆడ ట్రైనింగ్ బాగా అయింది మాకు గోషామల్ స్టేడియంలో. అందులో హరీష్ సార్ కానీ, హరీష్ సార్, అనిల్ సార్, మల్లేశ్వరి మేడం వీళ్ళు బాగా చేశారు మాకు. అంటే మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేశారా? అంటే కొంతమంది రిజెక్ట్ కూడా అయినారు కదా. ముందు నుంచి మాకు ప్రాక్టీస్ ఏం లేదు సార్, మేము ఆడికి పోయినప్పుడే మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అక్కడనే నేర్చుకున్నాం డైరెక్ట్ గా. ఇప్పుడు మరి మీకు ఇప్పుడు గౌరవ వేతనం ఎంత ఇస్తా అని చెప్తున్నారా? మాకు ఇంకా ఇప్పుడు హోమ్ గార్డ్కి ఏమి ఇస్తారో అలాగే ఇస్తామని చెప్పారు ఇప్పుడు మాకైతే. అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు కొంతమంది డిగ్రీ చేసేవారు, కొంతమంది ఇంటర్ వరకు చేసి ఆగారు. ఇప్పుడు వాళ్ళకి మరి హోదా తగ్గట్లు ఏమన్నా ఉంటుందా తర్వాత ఫ్యూచర్? ఇక గట్లంటే అయితే ఇంకా మాకేం చెప్పలేదు సార్. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకున్నారమ్మా? మీరు ఏ డిస్ట్రిక్ట్ అసలు? నాది మెదక్ జిల్లా పాపనపేట మండల్ నరసింహరావుపల్లి తండా. నేను పాపనపేట స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ టేక్మల్ నాది. ఇంటర్ తీసుకొని వచ్చారు? అవును సార్. ఇప్పుడు ఇంతకన్నా ముందు మీరు ఏం చేసేవాళ్ళమ్మా? నేను భిక్షాటన చేసేది, గృహ ప్రవేశాలకి వెళ్ళేది, అమ్మవారి పూజలు చేసేది, బోనం ఎత్తుకునేది, సిగ్నల్ దగ్గర భిక్షాటన ఆడుకునేది. కానీ ఇప్పుడు భిక్షాటన చేసే మీకు ఇప్పుడు ఇట్లాంటి హోదా రావడం అనేది మీకు చాలా గర్వంగా ఉంది కదా? అప్పటికంటే ఇప్పుడైతే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే సిగ్నల్ దగ్గర ఆడుకునే వాళ్ళం మేమే. సిగ్నల్ కి మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషమైన విషయం మాకు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన హోదా చాలా సంతోషం. ఆయనకు నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సార్.